వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలాంటి వాటర్ బాటిల్ అయినా చిన్నదైనా పెద్దదైనా సరే వేస్ట్ అవ్వకుండా చక్కగా ఆర్గనైజర్ అయితే చేసుకోవచ్చండి. ఇంట్లో ఒక బాటిల్ తీసుకొని అలాగా కొంచెం పై షేప్లో డ్రా చేసుకున్న విధంగా అయితే రౌండ్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చింది. మీకు నచ్చిన కలర్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. నేనైతే కింద పార్ట్ అయితే బ్లాక్ కలర్ అయితే వేసుకుంటున్నాను. 2 కలర్స్ అయినా వేసుకోవచ్చు అనమాట. అంటే ఒక లేయర్కి ఒక కలర్, ఇంకొక లేయర్కి ఒక కలర్ అలాగైనా వేసుకోవచ్చు అనమాట. అలా అయితే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. కొంచెం చిన్న బాటిల్ అయినా కనేసి నేనైతే 2 కలర్స్ అయితే వేస్తున్నాను. కింద పార్ట్ అయితే బ్లాక్ కలర్, పైన అయితే ఇంకా వైట్ కలర్ అయితే వేసుకుంటున్నాను. కిందది కొంచెం ఆరాక ఆ తర్వాత కొంచెం వైట్ కలర్ అయితే వేసుకోండి. మీకు నచ్చిన కలర్ అయితే వేసుకోండి. ఆ తర్వాత అయితే మనకి దీని మీద మనకి డిజైన్ కావాలంటే ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చు అనమాట. నేనైతే కొంచెం ఇలాగ డాట్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. బ్లాక్ మీద వైట్ డాట్స్ అయితే బాగుంటాయి అని చెప్పేసి ఇలాగ డాట్స్ పెట్టేసుకుంటున్నాను అనమాట. మీరైతే ఏదైనా ఫ్లవర్స్ కానీ స్టోన్స్ కానీ ఏదైనా అంటించుకోవచ్చు అనమాట. ఇలాగ వాటర్ బాటిల్ తాగి పడేయకుండా మంచి ఇంట్లోనే ఆర్గనైజర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫైనల్ అయితే డాట్స్ అయితే పెట్టేశాను కదా. వైట్ కలర్కి అయితే పింక్ కలర్ కొంచెం డాట్స్ అయితే రౌండ్ డాట్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఇలాగ సింపుల్ డిజైన్ అయితే చేసుకుంటున్నాను అనమాట, ఏదో నాకు వచ్చినట్టు. సో ఓకేనండి, మీకు నచ్చిన డిజైన్ అయితే వేసుకోవచ్చు. ఇలాగ నేను వేస్ట్ బాటిల్ పడేయకుండా ఇంట్లోనే కొంచెం డిఫరెంట్గా కొన్ని ఐటమ్స్కి అయితే యూజ్ చేస్తూ ఉంటానన్నమాట. ఫైనల్గా అయితే ఇలాగ డిజైన్ చేసుకుంటున్నాను. మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటే కొంచెం ఒక షేప్ లాగా అయితే కొంచెం థిక్గా అంటిస్తున్నాను అనమాట కలర్ అనేది. సో ఇదేనండి, ఇంకా రెడీ అయిపోయింది. ఫైనల్ లుక్ అయితే ఇంక ఇదనమాట. ఇందులో మనము పిల్లలకి సంబంధించి స్కెచ్ పెన్సిల్ కానీ ఇంకా బ్రష్లు కానీ ఏదైనా వేసుకోవచ్చు అనమాట. వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇందులో ఆర్గనైజర్ చేసుకుంటే వాళ్ళకి ఇష్టంగా ఫీల్ అవుతారనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి.